ప్రేజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచి ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసదను, లోయల మధ్యను ఓటలను ఉబకజేసదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి త్వరలోనే బబులోను వారి ద్వారా దేవుడు వారిని శిక్షించబోతూ ఉన్నాడు. అంటే బబులోను వారు వచ్చి యెరూషలేమును నాశనం చేసి ప్రజలను చెరగొనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చెరలో ఎడారి లాంటి నిరాశతో దోచుకొనబడిన స్థితిలో, ఎడారి లాంటి ధిక్కరించబడే స్థితిలో జీవించాలని అనే ఆవేదనతో, దుఃఖంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ముందుగానే భవిష్యత్తు విషయమైన ఉల్లాసపూరితమైన రక్షణ వాగ్దానాలు దేవుడిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఎండిన నేలను సూచించే నిరాశతో కూడిన పరిస్థితుల్లో సైతం దేవుడు పరిస్థితులను మార్చి ఒక మార్గాన్ని తెరవగల దేవుడని, మార్గాన్ని చూపి గొప్ప విమోచనను కలుగు చేస్తాడని దేవుడు వాగ్దానములు ఇచ్చినట్లు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో కూడా భయపడక విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుని వాగ్దాన దీవెనలు పొందుకుంటారని దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాల్లోని ఒక వాగ్దానాన్ని ఈ దిన వాగ్దానంగా మనం చదువుకోవడం జరిగింది. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసదనని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్లు లేని మెట్టలు ఎడారి లాంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. ఎడారి అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేనికి సూచనగా ఉందంటే వనరులు లేని స్థితికి, నిరాశను సూచించే స్థితికి, పాపంలో కూరుకుపోయిన స్థితికి, బానిసత్వానికి, సమస్యల్లో కూరుకుపోయిన సమస్యలతో నిండిన స్థితికి, అదేవిధంగా బలహీనత, ఇటువంటి పరిస్థితులను ఎడారి సూచిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు ఎడారిలో నదులను పారజేసదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నదులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా సమృద్ధికి గుర్తుగా ఉంది. అదేవిధంగా అవసరతలను తీర్చే దీవెనలకు గుర్తుగా ఉంది. ఆత్మీయ పునరుద్ధరణకు గుర్తుగా ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్మకు కూడా గుర్తుగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే దేవుడు ఎటువంటి పరిస్థితులనైనా మార్చగల దేవుడు అనే అద్భుత సత్యాన్ని దేవుడి వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి లాంటి పరిస్థితుల్లో సైతం ఆయన మార్గమును తెరవగల దేవుడని, మార్గమును చూపగల దేవుడని, పరిస్థితులను మార్చగల దేవుడని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో నదులను పారజేసదనని దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అనే అద్భుత సత్యము ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎడారి లాంటి పరిస్థితి, ఎండిన నేల లాంటి పరిస్థితి, అంటే ఆవేదనతో, దుఃఖముతో, సంతానలేమితో, బాధతో ఆమె మనోవేదనతో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరుతో ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించిందో దేవుడు సమూయేలును అనుగ్రహించడం ద్వారా ఆ దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే హన్నా దేవుని గణపరుస్తూ సంతోషంతో ఆమె చెప్పిన మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అంటే సమూయేలును దేవుడు అనుగ్రహించడం ద్వారా ఆమె దుఃఖాన్ని దేవుడు తొలగించి సంతోషమును ఆమె హృదయంలో దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎటువంటి పరిస్థితినైనా మార్చగల దేవుడు మనం విశ్వసిస్తున్న దేవుడై ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా మనం చూస్తే లోయల మధ్య ఓటలను ఉబకజేసదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది అసాధ్యమైన పరిస్థితి. అసాధ్యముగా ఉన్నప్పటికీ కూడా అసాధ్యమని అనిపించే పరిస్థితుల్లో సైతం దేవుడు
తన అద్భుత కార్యాల ద్వారా సమస్తమును సాధ్యపరచగల దేవుడు అనే అద్భుత సత్యం ఈ మాట ద్వారా కూడా తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే అరణ్యంలో దేవుడు బండ నుండి మధుర జలాలు రప్పించినట్లు మనం చూస్తాం. వాస్తవానికి అది చూస్తే అది అసాధ్యంగా కనబడుతుంది, కానీ దేవుడు తన ప్రజలైన వారి కొరకు దాన్ని సాధ్యపరిచినట్లు మనం చూస్తాం. అంటే అసాధ్యం అనుకున్న కార్యాలు, అసాధ్యం అనుకున్న పరిస్థితులు, జరగవనుకున్న కార్యాలను సైతం దేవుడు సాధ్యపరచగలడనే విషయము ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిని మడుగుగా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ నిర్జీవ స్థితిని జీవ జలధారగా, అంటే పరిశుద్ధాత్మకు నిలయంగా, పరిశుద్ధాత్మ సమృద్ధిగా పనిచేసే స్థితిని దేవుడు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరువు పరిస్థితుల్లో సైతం సమృద్ధిని అనుగ్రహించగల స్థితిని ఈ ఎడారి మడుగ్గా మార్చుట అనే మాట ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ఎండిన నేల అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పొడి భూమి, అంటే ఒక్క చినుకు పడని స్థలంగా మనం చూస్తాం. అయితే దేవుడు అటువంటి స్థలాన్ని దేవుడు అంటున్నాడు ఊటగా, నీటి బుగ్గలుగా, భూగర్భ జలాలు ఉబికే స్థలంగా దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే ఏ మార్గము, ఏ అవకాశం లేని స్థితిలో కూడా దేవుడు మార్గాన్ని తెరిచి తన అద్భుత కార్యం ద్వారా తన ప్రజలను సంతోషపరచగలడు అనే అద్భుత సత్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మహా కరువు కాలంలో దేవుడు కాకోలం ద్వారా ఆహారమును ఏలియాకు పంపి పోషించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ అవకాశము, ఏ మార్గం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు తన కార్యం ద్వారా తన ప్రజలను తృప్తిపరచగలడు, తన ప్రజలను సంతోషపరచగలడు అనే అద్భుత సత్యము ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం విశ్వసిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ వాగ్దానం ద్వారా ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం జరిగింది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవునికి మీరు ప్రాముఖ్యతనిచ్చి పాపానికి దూరంగా ఉంటూ పాపాన్ని అసహించుకొని దేవునికి ప్రాముఖ్యతనిచ్చి దేవుడు కోరే జీవిత విధానాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ వాగ్దాన ఆశీర్వాదంలోను మీ జీవితంలో అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దాన దీవెనలు ఎలా ఉంటాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశ, నిస్పృహ, వేదన, రోగము, అప్పుల బాధలు, సమస్యలో ఉన్న స్థితిలో నీవు ఉన్నట్లయితే నిజదేవుడైన యేసు వైపు నువ్వు చూచి ఆయన విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయనకు వ్యతిరేకమైన, ఆయనకు అయిష్టమైన కార్యములను విసర్జించగలిగితే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నను ఆ పరిస్థితులను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా జరగవని అసాధ్యం అనుకున్న కార్యములను సైతం తన అద్భుతాల ద్వారా ఆయన సాధ్యపరుస్తానంటూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు నీ పక్షంగా ఉండి అటువంటి కార్యాలు సాధ్యపరుస్తానని, నీ స్థితిని మారుస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. అవకాశము, మార్గం తెలియని పరిస్థితుల్లో సైతం తన కార్యం ద్వారా నిన్ను సంతోషపరుస్తానని, నిన్ను తృప్తిపరుస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము దేవుడు కోరే ఆత్మీయ స్థితిని మనం కలిగి ముందు కొనసాగినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు ఆ పరిస్థితులను మార్చగల దేవుడు, అసాధ్యం అనుకున్న పరిస్థితులను సైతం దేవుడు సాధ్యపరచగల దేవుడు, పరిస్థితులన్నింటినీ మనకు అనుకూలంగా మార్చి తాను మహిమపరచబడే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలు మీరు అందరూ పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నువ్వు ఎటువంటి పరిస్థితులైనా మార్చగల దేవుడు అని, దేవా, జరగవనుకున్న కార్యాలు, అసాధ్యం అనుకున్న కార్యాలు సైతం నీవు సాధ్యపరచగల దేవుడు అని, మార్గము, అవకాశం లేని పరిస్థితులతో సైతం మార్గాన్ని తెరిచి మార్గాన్ని చూపి దేవా నీ ప్రజలైన వారిని తృప్తిపరచగల దేవుడు అని, సంతోషపరచగల దేవుడు అని ఈ వాగ్దానం
వాగ్దానం ద్వారా మీరు మాట్లాడారు. అందరి బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా వారి శ్రమల్లో, వారి పరిస్థితుల్లో, వారి సమస్యల్లో తండ్రి నీ వైపు చూస్తూ నువ్వు ఏదైనా సాధ్యపరచగల దేవుడు అని, నీవు ఎటువంటి పరిస్థితినైనా మార్చగల దేవుడు అని, ఎట్టి పరిస్థితినైనా నీ ప్రజలకు మేలుకరంగా, అనుకూలంగా మార్చగల దేవుడు అనే సత్యాన్ని వారు గ్రహించి దేవా, వారు నీ వైపు చూచి ఇటువంటి వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయమని ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారి ఆత్మీయ జీవితాలను దీవించండి. వారి ఆరోగ్యాలపై నీ కృపను, కాపుదలను అనుగ్రహించమని, దేవ దినమంతా నీ కృపలో వారిని వర్ధిల్లింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.